సత్పురుషుడును మహాపరిశుద్ధుడును మన అందరికీ మాదిరికరమైనటువంటి వాడును అయిన యేసుక్రీస్తు నామమే మహిమ పరచబడునుగాక. ఆమేన్. ప్రియమైనటువంటి పరిశుద్ధాత్మ ప్రత్యక్షత అను ఈ సువార్త సందేశాలకు వీక్షకులుగా ఉన్నటువంటి దేవుని బిడ్డలారా, దేవుని పేరిట మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. ఈ సువార్త సందేశాలు యేసుక్రీస్తు హెర్మోను సంఘము గుంటూరు మదర్ తెరెసా కాలనీ సంఘపక్షముగా, అలానే పరిశుద్ధాత్మ అగ్నిరథము ఉన్నటువంటి మందిరం యొక్క సేవకునిగా నేను మీకు అందిస్తున్నాను. మీ మేలులకై, మీ ఆశీర్వాదం కొరకై మేము నిరంతరము సంఘముతో కలిసి ప్రార్థిస్తూ ఉన్నాం. ఆ శుభములు మీ కుటుంబంలో సాక్ష్యములుగా మేము వింటూ ఉన్నాం. దేవునికి వందనాలు కలుగునుగాక. మహాదేవుడును అద్భుతమైనటువంటి ఆశ్చర్యమైనటువంటి కార్యములు మనకు చూపించువాడు, మన ఎడల కటాక్షము కలిగినటువంటి వాడు, కరుణామయుడైనటువంటి దేవుడైన యేసుక్రీస్తే ఘనతనందునుగాక. ఆయనను మాదిరిగా అనుసరించటానికి, ఆయన రూపములోకి మనము కూడా రూపాంతరము చెందటానికి ప్రయత్నం చేస్తున్నటువంటి విశ్వాసులైనటువంటి మనము దేవుని యొక్క లేఖనాలను, స్వరాలను మననం చేసుకొనుట ద్వారా, ధ్యానము చేసుకొనుట ద్వారా, ఆయన నుండి మనము దాని యొక్క అర్థాలు పరమార్థాలను నేర్చుకొనుట ద్వారా దేవుని కృపకు పాత్రులు అవ్వగలము. సామెతల గ్రంథములో 12వ అధ్యాయము 2వ వచనములో ఒక శ్రేష్టమైనటువంటి దేవుని వాగ్దానం ఉన్నది. చదువుదాం. సత్పురుషునికి యెహోవా కటాక్షము చూపును. మొదటి భాగములో రాయబడినటువంటి వాగ్దానం, సత్పురుషునికి యెహోవా కటాక్షము చూపును. నిశ్చయముగా మానవుడు పాపే, పాపము చేయువాడు, పాపము చేస్తున్నవాడు, పాపము చేసినవాడు. ఈ మానవుడికి లోకము మీద అత్యాశ, లోకపు విషయాల మీద కాంక్ష ఉంటుంది. అందుకని పదే పదే అపవాదికి దాసుడగుతూ దేవుడు తనకిచ్చినటువంటి ఆత్మీయతను కోల్పోతూ ఉంటాడు. అయితే ఇట్టి మానవుని యొక్క సమూహంలో నుండి కేవలం దేవుని కృపను బట్టే, ఆయన యొక్క ఉచితమైన రక్షణను బట్టే, విశ్వాసమునకు కర్త అయి ఆయన మనలో కొనసాగిస్తున్న విశ్వాసాన్ని బట్టి మనలో శ్రేష్టమైనటువంటి భక్తులు సత్పురుషులుగా రూపాంతరము చెందబడతారు. అది మన యొక్క లేదా వారి యొక్క వ్యక్తిగతమైనటువంటి ఔన్నత్యము కాదు, కానీ కృపామయుడైనటువంటి దేవుడిచ్చినటువంటి అద్భుతమే. పాపులైన మనలను తన పరిశుద్ధ రక్తంతో కడిగి శుభ్రపరిచి మనలను పరిశుద్ధులుగా మార్చాడు. పాపము చేయు వింత ప్రవర్తన చూపించే మనలను ఆయన తన యొక్క శ్రేష్టమైనటువంటి మాదిరికరమైనటువంటి జీవితము ద్వారా మనలను ఉత్తమ పురుషులుగా, సత్పురుషులుగా, శ్రేష్టమైనటువంటి వారిగా మార్చాడు. అలా మార్చబడినటువంటి వారికి అనేకమైన యోగ్యతలు ఉన్నవి. ఆ మార్చబడినటువంటి యోగ్యులైనటువంటి వారు దేవునిని మరింతగా అనుసరించటానికి దేవుని యొక్క లేఖనాలలో అనేక సూచనలు చేయబడ్డాయి. నీ జీవితము ఎలా ఉంది? సత్య ప్రవర్తన కలిగి ఉన్నామా, లేదా మన ప్రవర్తన దేవునికి ఆయాసంగా ఉందో మనము బేరీజు వేసుకోవాలి. బైబిల్ గ్రంథంలో అనేక మంది శ్రేష్టమైన భక్తులు ఉన్నారు, పరిశుద్ధులు ఉన్నారు,
దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు ఉన్నారు, నీతిమంతులుగా పేర్కొనబడినటువంటి వారు ఉన్నారు, విశ్వాస వీరులుగా చెప్పబడినటువంటి వారు ఉన్నారు, ప్రార్థన యోధులుగా పిలువబడినటువంటి వారు కూడా ఉన్నారు. అయితే వీరితో పాటు మరి ఒక శ్రేష్టమైన ఆత్మీయ లక్షణాలను దేవుడు కొందరి వ్యక్తుల ద్వారా మనకు మాదిరిగా వారిని నిలువబెట్టాడు. ఆ యొక్క మాదిరి లక్షణాలను మనం అనుసరిస్తే, వాటిని మనము నేర్చుకుంటే మన ఆత్మీయతలో బహు విశేషమైనటువంటి హెచ్చింపును పొందగలం. ఓ పర్యాయము మనము ఈ లేఖనాలను చూస్తే అపోస్తల కార్యము 11వ అధ్యాయము 24వ వచనములో ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది. పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతోనూ నిండుకొనిన సత్పురుషుడు బహు జనులు ప్రభువు పక్షముగా చేరిరి. ఒక వ్యక్తిని ఇక్కడ పరిచయం చేస్తూ ఉన్నారు. ఈ పరిచయం చేస్తున్నటువంటి వ్యక్తి బర్నబా అనే అతను. 23వ వచనం నుంచి ప్రారంభిస్తూ, అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును స్థిర హృదయముతో హత్తుకొనవలెనని అందరినీ హెచ్చరించెను. బర్నబా అను పిలువబడినటువంటి వాడు, అపోస్తుల సమూహములో చేరినటువంటి వాడు. ఈ బర్నబా దేవుని కృపను అనుభవించాడు, దేవుని కృపను చూచాడు. అతడు ప్రభువునందు స్థిర హృదయము కలిగి ఉన్నాడు, నిలకడమైనటువంటి విశ్వాసము కలిగి ఉన్నాడు, భయభక్తులు కలిగి ఉన్నాడు. అతడు దేవునిని హృదయముతో హత్తుకొనవలెననే ఆసక్తి కలిగి ఉన్నాడు. అలా ఉండాలి అని ఇతర విశ్వాసులను కూడా హెచ్చరించువాడై ఉన్నాడు. అట్టి బర్నబా పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతోనూ నిండుకొనిన సత్పురుషుడు. బర్నబా గురించి సత్పురుషుడు అని చెప్పబడినది. ఇతడు లేవీయుడై యోసేపు అనే సహజమైన నామము కలిగినటువంటి వాడు. ఈ అసలు పేరు యోసేపు అయితే ఇతనికి ఈ అపోస్తులు బర్నబా అనే నామకరణం చేశారు. బర్నబా అనగా ఆదరణకర్త అని అర్థం. బర్నబా అనగా ప్రోత్సహించువాడు అని అర్థం. సార్థక నామధేయుడుగా తనకు పెట్టబడిన పేరుని రుజువుపరిచేవానిగా బర్నబా అనేకులను ప్రోత్సహించాడు, అనేకులను ఆదరించాడు. పౌలు గారితో సహా బర్నా విశేషమైనటువంటి దేవుని పరిచర్య చేశాడు. ఈ బర్నబా సత్పురుషుడట, సత్ప్రవర్తన కలిగినటువంటి వాడు, ఉత్తమ ప్రవర్తన కలిగినటువంటి వాడు, దేవుడు ఎంచదగిన మెచ్చదగినటువంటి ఆత్మీయత కలిగినటువంటి వాడు. ఇతనికి సత్పురుషుడు అని అభినందన ఇవ్వబడినది. ఈ సత్పురుషుడు ఏ రీతిగా హెచ్చింపబడ్డాడు అంటే, అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఉన్నాడు. దేవుని యొక్క స్థితి ఆదరణకర్తగా ఆయన మన మధ్య ఉండుటకు ప్రభువారు పరలోకములోకి ఆరోహణమవుతూ చెప్పినటువంటి వాగ్దానం, నేను వెళ్ళి మీ కొరకు స్థలము నివాసములను సిద్ధపరుస్తాను, నేను వచ్చు వరకు మీకు తోడు ఉండులాగున మిమ్మల్ని ఆదరించువానిగా ఆదరణకర్తను మనకిస్తానని అన్నాడు. ఆయనే మనకు సమస్తమును బోధించును, తెలియచేయును అని చెప్పబడుతుంది. ఆ పరిశుద్ధాత్మ ఆదరణకర్త అయి, ఆ పరిశుద్ధాత్మ మనలను ప్రోత్సహించేదై ఉంటుంది. అట్టి పరిశుద్ధాత్మను బర్నబా కలిగి ఉన్నాడు. పరిశుద్ధాత్మతో ఆవరింపబడి ఉన్నాడు, పరిశుద్ధాత్మతో అభిషేకించబడి ఉన్నాడు. ఆశ్చర్యం ఏంటంటే, ఈ యోసేపు అని పిలువబడినటువంటి బర్నబాకి కూడా పరిశుద్ధాత్మకు ఉన్నటువంటి లక్షణము కలిగిన పేరే ఇవ్వబడినది. పరిశుద్ధాత్మ అనగానే ఆదరణకర్త, పరిశుద్ధాత్మ అనగానే మనలను ఉజ్జీవపరిచే ఆత్మదేవుడు. ఇదే నామకరణము బర్నబాకు కూడా ఇవ్వబడినది. బర్నబా అనగానే ఆదరణకర్త, బర్నబా అనగానే ప్రోత్సహించువాడు.
దేవుని యొక్క పరిశుద్ధత కలిగి ఆత్మాభిషేకము కలిగినటువంటి వాడు, పరిశుద్ధాత్మను ఆవరింప కలిగినటువంటి వాడు కాబట్టే బర్నబా సత్ప్రవర్తన కలిగిన వాడుగా మన ముందు నిలబడి ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా బర్నబా గురించి తర్వాత మాట అన్నాడు, విశ్వాసముతో నిండుకొనిన. బర్నబాలో సంతృప్తికరమైన, సమృద్ధికరమైన, పరిపూర్ణమైన, సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంది. బర్నబా విశ్వాసంలో ఏమాత్రము తొణుక లేదు, ఏమాత్రము వెనుచూపు లేదు, వెలిచూపులు లేవు, మడమ తిప్పటం లేదు, అల్ప విశ్వాసము లేదు, అవిశ్వాసము అంతకన్నా లేదు. బర్నబా అనేటువంటి ఈ సత్పురుషుడు పరిశుద్ధాత్మ నిండి కొనినటువంటి వాడు విశ్వాసములో పరిపూర్ణుడయ్యాడు అని మనం వింటూ ఉన్నాం. పరిపూర్ణమైనటువంటి విశ్వాసము కలిగినటువంటి వాడు. యేసుక్రీస్తుకు సమీపంగా ఉండాలంటే, యేసుక్రీస్తును పోలినటువంటి వారిగా ఉండాలంటే, పరిశుద్ధాత్మ చేత ఆవరింపబడిన వారిగా ఉండాలి అంటే మనలో పరిపూర్ణమైనటువంటి విశ్వాసం ఉండాలి. పరిపూర్ణమైనటువంటి విశ్వాసము మనము పొందుటకు ఎవరు కారణము? విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైనటువంటి యేసుక్రీస్తు. ఏ రీతిగా ఆ యేసుక్రీస్తు కలుగ చేసే విశ్వాసాన్ని, యేసుక్రీస్తు కొనసాగించే విశ్వాసాన్ని మనం పొందిపుచ్చుకుంటామంటే ఆ యేసుక్రీస్తుని చూచుచూ, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైనటువంటి యేసు వైపు చూచుచూ మనము ఆత్మీయ ప్రయాణంలో ముందుండాలి అని తెలుపబడినది. యేసు వైపు చూసితే మనలో విశ్వాసము స్థిరపడుతుంది, మనలో విశ్వాసము కొనసాగుతూ ఉంటుంది. యేసు వైపు చూడటం అంటే స్వస్థపరిచే యేసు కాదు, కేవలము సమృద్ధిని ఇచ్చేటువంటి యేసు కాదు, అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యములు చేసేటువంటి యేసు కానే కాదండి. అంత మాత్రమే కాదు, ఆయన కేవలము మనలను భౌతికమైనటువంటి మేలులతో నింపే యేసుక్రీస్తు కాదు. మనందరి రక్షణ కొరకు, పాపులందరి యొక్క పాప విమోచన కొరకు సిలువలో ఆఖరి రక్తపు బొట్టు వరకు కార్చి సుకుమారమైనటువంటి తన శరీరాన్ని ఛిద్రము చేసుకొని మన కొరకు ప్రాణము పెట్టి సిలువ బలియాగాన్ని పరిపూర్ణము చేసి రక్షణను ఉచితంగా మనకు అనుగ్రహించినటువంటి యేసు వైపు చూచుచు, యేసు వైపు చూచుచు మనము ఆత్మీయతలో ఉంటే మనకి పరిశుద్ధాత్మ అభిషేకం ఉంటుంది. మనము సత్పురుషుని యొక్క లక్షణాలు కలిగి ఉంటాం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో పౌలు గారు ఇదే మాటను ఈ రీతిగా చెప్పాడు. 12వ అధ్యాయము 2వ వచనములో, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పరుగు పందెములో ఓపికతో పరిగెత్తుదము. పరుగు పందెము మన ముందున్నది. ఒక జట్టి అయిన వాడు, ఒక క్రీడాకారుడు తనకు ఇవ్వబడినటువంటి బహుమతిని సంపాదించుకోవటానికి పరుగు పందెంలో ఎలా ప్రారంభించి ఆ పరుగు పందెంలో ఆత్మస్థైర్యాన్ని ఎలా కొనసాగిస్తూ తన లక్ష్యాన్ని చేరతాడో, అదే రీతిగా ఒకవైపు అపవాది శోధన, ఒకవైపు లోక కార్యమాలు మన ఆత్మీయ ప్రయాణానికి ఆటంకాలుగా ఉంటే, అవి మనలను నిరుత్సాహపరుస్తుంటే, అవి మనకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ ఉంటే, వాటిని అధిగమించటానికి మనము సిలువలో మన కొరకు ప్రాణం పెట్టిన యేసు వైపు చూడాలి. నేను పైకెత్తబడిన వెడల నేను అనేక మందిని ఆకర్షించుకొందును అని ప్రభువారు తెలియజేశాడు. ఆయన పైకి ఎత్తబడతాం అంటే ఆయన భూమి మీద నడయాడినటువంటి ఆయన ఆకాశమునకు భూమికి మధ్య 3 కొయ్యల పైన 3 మేకుల మధ్య నీకు నాకు కనపడే రీతిగా ఆయన ప్రదర్శించబడ్డాడు. ఆయన సిలువలో పైకెత్తబడినప్పుడు నీకు నాకు రక్షణ, నీకు నాకు విశ్వాసము కలిగినది.
అందుకనే కుడివైపు ఉన్నాడు అని చెప్పబడినటువంటి ఆ దొంగలో పశ్చాత్తాపము కలిగినది, మారు మనస్సు కలిగినది. యేసుక్రీస్తు శిలువ యాగాన్ని ఆయన చక్కగా నేరుగా తన ఆత్మనేత్రాలతో చూచాడు. ఆయన అకస్మాత్తుగా ఉచితముగా రక్షణను పొంది దేవునితో పాటు పరదైసిలో చేరినటువంటి ధన్యత పొందాడు. ఈ రీతిగా ఈ యొక్క బర్నబా పరిశుద్ధాత్మ నిండిన వాడైనాడు. బర్నబా అతను దేవుని యొక్క విశ్వాసములో పరిపూర్ణమైన నిలకడ కలిగినటువంటి వాడున్నాడు. యేసు వైపు చూచుచూ నడిచేవానిగా మనము బర్నబాను చూడొచ్చు. అంత మాత్రమే కాకుండా అంతకుముందు చెప్పిన ముందు మాట ఏమనంటే, అతడు స్థిర హృదయముతో హత్తుకొనవలెనని హెచ్చరించేవాడు. అతడు జన సమూహాన్ని దేవుని వైపు నడిపించటానికి, దేవునిలో నడవటానికి మనమందరము స్థిరత్వము కలిగినటువంటి హృదయముతో దేవుని వైపు చూడాలి. సంపూర్ణమైనటువంటి విశ్వాసముతో, స్థిరత్వము కలిగినటువంటి విశ్వాసముతో, తొణకనటువంటి విశ్వాసముతో, హృదయముతో దేవునిని హత్తుకోవాలి. పెదవులతో ఆయనను స్తుతించడం కాదు, మాటలతో ఆయనను హెచ్చరించటం కాదు, కానీ హృదయాంతరంగంలో నుండి ఆయనను పూర్ణ హృదయముతో, పూర్ణ వివేకముతో, పూర్ణ ఆత్మతో ఆయనను ఆరాధిస్తూ హత్తుకొనున్నట్లుగా బర్నబా ఇతరులను, విశ్వాసులను ఆయన ప్రోత్సహించువాడై ఉన్నాడు. అతడు తన సువార్తను విశ్వాసులకు తీక్షణంగా, సాంప్రదాయంగా కాదు, వాడుకగా కాదు, కేవలము తన యొక్క గొప్ప కొరకు కాదు, కానీ హృదయాంతరంగంలో నుండి ప్రజలను దేవుని వైపు హత్తుకునేటట్లుగా సువార్త చెప్పినవాడు, హెచ్చరిక చేసినటువంటి వాడు. ఈ బర్నబా ముందు మాటలు రాయబడి ఉంటాడు, దేవుని కృపను చూచి సంతోషించినటువంటి వాడు. ఈ బర్నబా సత్పురుషుడు. ఈ బర్నబాకి దేవుని కటాక్షము దొరికింది. అది ఈ బర్నబా సత్పురుషుడు కాబట్టి ఈ బర్నబాకు దేవుని కృప దొరికినది. ఈ బర్నబా ఆ దేవుని కృపను చూచినటువంటి వాడు. అందుకనే దేవుని కృపను పొందినటువంటి వాడు కాబట్టి దానిని బట్టి ఆయన సంతోషించువాడై ఉన్నాడు. దేవునిలో సంతోషించువాడై ఉన్నాడు. తన వ్యక్తిగతంగా కాదు, తన కుటుంబంతో కాదు, తన శ్రేయోభిలాషులతో కాదు, తన స్నేహితులతో కాదు, తన సంతోషము దేవునితోనూ, దేవుని సమూహముతోనూ. ఎందుకంటే బర్నబా దేవుని కృపను చూచినవాడు, ఇతరును ఆదరణకర్త, ఆదరణించువాడు అయినటువంటి పేరు కలిగినటువంటి వాడు. ఇతడు ఇతరులను ప్రోత్సహించువాడై ఉన్నాడు. అందుకనే అతడు అందరూ కూడా స్థిర హృదయముతో యేసుని హత్తుకోవాలి అని చెప్పినటువంటి వాడైనటువంటి వాడు ఈ సత్పురుషుడైనటువంటి బర్నబా చూపించే ఆత్మీయతను, కృపను పొంది, కృపను విశ్వాసముగా దేవునికి స్తుతులు చెల్లిస్తున్న విధానాన్ని బట్టి బర్నబా పరిశుద్ధాత్మతో నిండు కొనినటువంటి వాడు కాబట్టి, బర్నబా పరిపూర్ణమైన, సంపూర్ణమైన విశ్వాసము కలిగి ఉన్నటువంటి వాడు కాబట్టి, బర్నబా తన యొక్క సహచరులను కూడా దేవునితో హత్తుకొనున్నట్లుగా ఉండాలి అని సువార్త చెప్పే విధానాన్ని బట్టి జనులు ప్రభువు పక్షంగా చేరారట. బహుజనులు, ఒట్టి జనులు కాదు, కొద్ది మంది కాదు, కొంతమంది కాదు, బహుజనులు బర్నబా యొక్క సువార్తను బట్టి, బర్నబా యొక్క ఆదర్శమైనటువంటి జీవిత విధానాన్ని బట్టి, సత్పురుషుడైనటువంటి బర్నబా యొక్క ఆత్మీయమైనటువంటి ప్రయాణాన్ని చూసి బహుజనులు బర్నబాను బట్టి దేవుని వైపు, దేవుని పక్షంగా చేరినట్లున్నారు. వాక్యము చిన్న మాట, కానీ బర్నబా యొక్క ఆత్మీయ లక్షణాలు బహు పెద్దగా కనబడుతున్నవి. కేవలము ఆత్మీయ లక్షణాలు మాత్రమే కాదు, బర్నబా ఆ యొక్క ఆత్మీయతను బట్టి అనేకులకు ప్రోత్సహించేవాడిగా ఉన్నాడు. తన పేరుని నిజపరుచుకున్నాడు.
అనేక మందిని ఆయన ప్రోత్సహించడమే మాత్రం కాదు, వారి అవసరతలు ఆదరించి వారిని దేవుని వైపు స్థిరపరిచినట్లుగా ఉన్నాడు. అందుకనే బర్నబాకు సత్పురుషుడు అనే మాట ఇవ్వబడినది. సత్పురుషుడు దేవుని యొక్క కటాక్షము పొందుతాడట, సత్పురుషుడు దేవుని దయను పొందుతాడని ఈ యొక్క సత్పురుషుడైన బర్నబాను బట్టి మనము గ్రహించగలము. అపోస్తుల కార్యము 4వ అధ్యాయము 36వ వచనములో బర్నబా గురించి ఉపోద్ఘాతము తెలియజేయబడి ఉన్నది. కుప్రాలో పుట్టిన లేవీయుడగు యోసేపు అను ఒకడుండెను. అతనికి అపోస్తులు హెచ్చరిక చేయువాడని అర్థమిచ్చు బర్నబా అను పేరు పెట్టిరి. బర్నబా అనే అతను ఇంతకు ముందు యోసేపు అని పిలువబడినటువంటి వాడు. ఇతడు కుప్రాలో పుట్టినటువంటి వాడు. ఇతడు లేవీయుడగినటువంటి వాడు. ఇతని యొక్క పేరు యోసేపు, ఊరు కుప్ర. ఇతని యొక్క జాతి లేవీయుడు. ఈ యోసేపు అనే అతను అపోస్తుల చేత బర్నబా అని పిలువబడ్డాడు. ఎందుకు పిలువబడ్డాడంటే ఆ మాటకు ఇక్కడ ఇచ్చినటువంటి అర్థం ఏంటంటే ఇతరులను హెచ్చరించువాడు, హెచ్చరిక చేయువాడు, ఇతరులకు వచ్చేటువంటి ప్రమాదాన్ని ముందుగానే హెచ్చరించువాడు, ఇతరులను ప్రోత్సహించువాడు, ఇతరులకు అవసరతలు ఆదరించేవాడు. ఈ 3 అర్థాలే ఆ పేరుకి పరమార్థం. ఆ పేరుని బర్నబా తనలో రుజువు పరుచుకున్నాడు. ఇతడు పౌలును అపోస్తులకు పరిచయం చేశాడు. ఇతడు అనేకమైనటువంటి దిగజారినటువంటి అణగారినటువంటి వారిని ఆదరించిన వాడై ఉన్నాడు. ఇతడు తన సువార్త ద్వారా అనేక మంది ప్రజలను దేవునికి సమీపంగా మరల్చినటువంటి వాడై ఉన్నాడు. భక్తులందరినీ దేవుని దగ్గర శుద్ధ హృదయముతో హత్తుకునేటట్లుగా చేసినటువంటి వాడు ఈ బర్నబా. ఇతనికి సత్పురుషుడు అనే అభినందన ఉంది. ఇతనే దేవుని యొక్క కటాక్షము పొందినవాడు, ఇతనే దేవుని యొక్క కృపను పొందినటువంటి వాడు. అదే అధ్యాయము అపోస్తుల కార్యము 4వ అధ్యాయంలో తరువాతి మాట బర్నబా గురించి వివరించినది 37వ వచనం. అతడు భూమి గలవాడయ్యుండి దానిని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టెను. అతడు భూమి గలవాడు. బర్నబా భూస్వామి, కొంత ఆస్తి కలిగిన వాడు, పొలము కలిగినటువంటి వాడు. ఈ పొలాన్ని, ఆస్తిని, భూమిని అతడు తన సొంత ప్రయోజనాల కొరకు వాడుకోలా, తన యొక్క సౌఖ్యము కొరకు, సుఖము కొరకు వెచ్చించలా, తన ఆధిపత్యము, యాజమాన్యము అలానే స్థిరపడాలి, కొనసాగాలని ఆశించలా. అసలు ఈ లోకములో ఉన్నటువంటి ఆస్తి పాస్తులతో తనకు పని లేదన్నట్లుగా అతడు ప్రవర్తించాడు. అందుకనే అతడు తన ఆస్తినంట ఏం చేశాడంటే తీసుకొని వచ్చాడు. ఆస్తి మొత్తాన్ని వెలకు తెచ్చి, అంటే అమ్మేసి, అది అపోస్తుల యొక్క పాదముల దగ్గరకు తెచ్చాడు సువార్త పరిచర్య కొరకు. ఈనాడు అనేక మంది సమర్పణ చేయటానికి వెనుకదీస్తున్నారు. అనేక మంది హృదయపూర్వకమైన సమర్పణలు ఇవ్వటానికి వెనుదీస్తున్నారు. అనేక మంది గంభీరంగా ప్రకటనలు పొందే కానుకలు ఇవ్వటానికి ఇష్టపడుతున్నారు. అయితే ఇక్కడ బర్నబా వినమ్రంగా, వినయంగా తనకున్నటువంటి ఆస్తిని అమ్మి ఈ యొక్క అపోస్తుల యొక్క పాదముల దగ్గర పెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకని అతడు సత్పురుషుడయ్యాడు. అందుకే అతను దేవుని కటాక్షము పొందాడు. దేవుని యొక్క సమర్పణ విషయంలో వెనుకడుగు కానీ, దేవుని యొక్క సమర్పణను సద్వినియోగంగా చేసే ప్రక్రియలో కానీ, దేవుని యొక్క సమర్పణను సంతోషములో ఇచ్చుటకు కానీ, దేవుని యొక్క సమర్పణను మనము వినయముగా సమర్పించుటలో కానీ ఏదైనా లోటు ఉంటే దానిని సరిచేసుకోవాలని బర్నబా యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి మనం తెలుసుకుంటున్నాం.
కేవలము విశ్వాసము కలిగి ఉండటం కానీ విశ్వాసాన్ని పరిపూర్ణం చేసుకోవాలి అనేది మనము సత్పురుషుడైన బర్నబా నుండి తెలుసుకుంటున్నాం. కేవలము ప్రార్థన చేసుకోవటమే కాదు కానీ పరిశుద్ధాత్మను గ్రహించగలిగే స్థాయిలో మన ఆత్మీయత ఉండాలి అని సత్పురుషుడైన బర్నబా మనకు తెలియజేస్తున్నాడు. కేవలము దేవుని మేలు పొందటం కాదు, కృప పొందటం కాదు, కృపకు ప్రత్యామ్నాయంగా ఆయనను స్తుతించే వారము, కృతజ్ఞత కలిగిన వారము, సాక్ష్యము చెప్పేవారిగా ఉండాలని బర్నబా తన వ్యక్తిత్వం ద్వారా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, దేవుడు ఇచ్చిన నీ శక్తిలో, దేవుడు నీకు ఇచ్చినటువంటి యుక్తిలో, దేవుడికి ఇచ్చిన జ్ఞానంలో, దేవుడికి నీకు ఇచ్చినటువంటి సమయంలో ఆయన సువార్త ప్రకటించుటకు, అనేకులను హెచ్చరించుటకు, అనేకులకు సహకరించుటకు బర్నబాను పోలిన వారమై, సత్పురుషుడైన బర్నబాను పోలిన వారమై మనము ప్రవర్తించాలని ఈ లేఖనాలను బట్టి తెలుసుకుంటున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రీతిగా బర్నబా సత్పురుషుడు అని పిలువబడడానికి మన చక్కటి లేఖనాలను మనము గమనించాం. అలానే చూద్దాం, అపోస్తుల కార్యంలోనే 11వ అధ్యాయములో 23వ వచనములో మనకొక సూచన కనబడుతుంది. 11వ అధ్యాయము 23వ వచనములో కూడా చెప్పబడినటువంటి మాట, అతడు కృపను బట్టి సంతోషించాడు, ప్రభువుకు స్థిర హృదయముతో ఉండవలనని హెచ్చరించినటువంటి మాటను మనము తెలుసుకున్నాం. 25వ వచనంలోకి వచ్చేళ్ళకి చెప్పబడుతుంది. అపోస్తుల కార్యము 11వ అధ్యాయము 25వ వచనము, వారు కలిసి 1 సంవత్సరమంతయు సంఘములో ఉండి బహుజనులకు వాక్యము బోధించిరి. హల్లెలూయా. బర్నబా తన సహచరులతో కలిసి 1 సంవత్సరమంతయు అక్కడ ఉండి వారు వాక్యము బోధించారు. వారు వాక్యము బోధించిన విధానము ఏమైనది అంటే, కేవలము దేవుని బిడ్డలు, ఇశ్రాయేలీలు, యూదులు, లేవీయులు అని చెప్పబడినటువంటి వారు ఇప్పుడు అంత్యొకయలో మొట్టమొదటిసారిగా దేవుని బిడ్డలను, శిష్యులను క్రైస్తవులు అని పిలిచారు. హల్లెలూయా. దేవుని బిడ్డలకు క్రైస్తవులు అని పేరు ఎప్పుడు రాబడిందంటే, బర్నబా తన యొక్క సహచరులతో కలిసి అంత్యొకయలో వాక్యము బోధించి అనేకులకు క్రీస్తు యొక్క పోలిన వారిగా మార్చేలకే ఆ మార్చబడినటువంటి వారందరూ కూడా క్రైస్తవులు అని పిలువబడ్డారు. ఇప్పుడు మనం అనేక మంది మేము క్రైస్తవులము అని చెప్తారు మనం పరిచయం చేసుకుంటే. మనకు ఈ భూమి మీద పుట్టినటువంటి కులాన్ని బట్టో, లేకపోతే మన పూర్వీకులు అనుసరించినటువంటి మతాన్ని బట్టో మనం క్రైస్తవులం కాదు. ఇక్కడ బర్నబా అనేక మంది క్రైస్తవులు అనబడిన వారిగా ఎలా చూపించగలిగాడు అంటే, వారందరినీ అతడు వాక్యము ద్వారా రూపాంతరపరిచాడు. వాక్యం అనే ఆత్మీయ ఆహారాన్ని, అనుదిన ఆహారాన్ని వాడికి పెంచి పోషించి వారిని క్రైస్తవులను, క్రీస్తును పోలి వారిగా మార్చినప్పుడు అందరూ క్రైస్తవులు అని పిలువబడిరి. దేవుని దృష్టిలో క్రైస్తవులుగా, సత్పురుషులుగా మార్చబడాలి అంటే ఆయన కృపను పొంది మనము స్తుతించే వారిగా ఉండాలి. ఆయనను ఆత్మీయంగా, హృదయపూర్వకంగా హత్తుకునే వారిగా ఉండాలి. పరిశుద్ధాత్మను మనము గ్రహించగలిగే పరిశుద్ధత కలిగినటువంటి వారిగా ఉండాలి. విశ్వాసములో సంపూర్ణతను నిండుకొనినటువంటి వారిగా ఉండాలి. బహు ఆతృతతో దేవుని పనిలో నిఘ్నమై దేవుని పక్షంగా పనిచేసేవారుగా ఉండాలి. అంత మాత్రమే కాదు, దేవుని వాక్యము ఎడల నిరంతరము ఆసక్తి కలిగినటువంటి వారిగా ఉంటే మనము క్రైస్తవులము అని పిలువబడతాం. క్రైస్తవులలో మనము బర్నబా వలె సత్పురుషుడు అని పిలువబడతాం. సత్పురుషుడైనటువంటి వాడు యెహోవా కటాక్షము పొందును, యెహోవా కృప పొందును, యెహోవా దయ పొందును. నిత్య రాజ్యములో దేవుని సన్నిధిలో ఆయనతో పాటు మనము
నెమ్మది పొందగలము. అట్టి కృప దేవుడు మీకు నాకు సంపూర్ణముగా దయచేయునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా దేవ, నిన్ను అనుసరించుట ద్వారా, నీ ఆత్మీయ విషయాలలో పరిపూర్ణత పొందుట ద్వారా మా ప్రవర్తనను సత్ప్రవర్తనగా మార్చుకొని సత్పురుషులుగా మారుటకు మీరు అవకాశము దయచేయండి. మా ముందు అపోస్తులుడైన బర్నబాను మాదిరిగా ఉంచారు. ఆ బిడ్డ వలె మేము కూడా రూపాంతర పొంది నీ కటాక్షము కృప పొందుటకు అవకాశము దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దీవెన పొందుకుందాం. పరమ తండ్రి యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, సత్య సమాధానం, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, ఆదరణ ఇప్పుడును పరిశుద్ధతో కలిసి నిరంతరము మనకు తోడై ఉండునుగాక. ఆమేన్. వందనాలు. దైవజనుడిగా నేను మా సంఘమంతయు మీ కొరకు కొన్ని అంశములను నిరంతరము ప్రార్థన చేస్తూ ఉంటాం. మీ రక్షణ గురించి, విశ్వాసం గురించి, మీ క్షేమాభివృద్ధి గురించి, మీ స్వస్థత గురించి, మీకున్నటువంటి శ్రమలు దుఃఖముల యొక్క విడుదల గురించి, అపవాది దురాత్మల యొక్క విమోచన గురించి మేము నిత్యము ప్రార్థన చేస్తూ ఉంటాం. అందరికీ వందనాలండి.